గురుగారు తదుపరి రాసినటువంటి కుంభరాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. కుంభరాశి కేవలం శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోంది. ధనస్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. గత వారానికి ఈ వారానికి ఎటువంటి మార్పులు లేవు. గ్రహయోగంలో ధనయోగం శుభప్రదం. ఆర్థిక అంశాలను అనుకూలంగా మలుచుకోవాలి. సకాలంలో నిర్ణయాలు తీసుకొని కృషి చేస్తే తగిన ప్రతిఫలం ఉంటుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే నష్టాల నుండి బయటపడవచ్చు. లక్ష్మీ యోగం శుభప్రదం. ముఖ్య కార్యక్రమాలు చేసేటప్పుడు ఏ విషయాన్ని లోతుగా ఆలోచించి భయాందోళనలకు గురి కాకుండా అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో ప్రశాంతంగా అధిగమించండి. దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి. కాలహరణం కాకుండా సకాలంలో మీరు చేయవలసిన పనులను జాగ్రత్తగా ఏకాగ్రతతో పూర్తి చేయండి. అప్పుడే శుభాలు జరుగుతాయి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. గ్రహ దోషం అధికంగా ఉంది. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం మంచిది. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, గెలిపిస్తుంది. మీరు ఆశించిన ఫలితాలు మీకు వెంటనే లభిస్తాయి. వారం మధ్యలో ఒక ఆటంకం ఎదురైనప్పటికీ మిత్రుల సలహాల వల్ల ఆ సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దు. ఏకాగ్రతతో వ్యవహరించడం మంచిది. మంచి జరుగుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? నవగ్రహాలని దర్శించాలి. గురుగారు ఈ రాశి వారు ఏవి దానం చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయాలి.